ప్రకృతి సౌందర్యాల మధ్య ఉంటుంది ఆ గ్రామం. ఆదివాసుల సంప్రదాయాలు కట్టుబాట్లకు నిలయం. స్వచ్ఛమైన గాలి, ప్రశాంతమైన వాతావరణంలో ఓ 11 కుటుంబాలు చిన్న చిన్న గుడిసెలు వేసుకొని జీవిస్తున్నాయి. వారంతా పచ్చదనం ఏమైందో ఏమో తెలియదు కానీ ఆ గ్రామంలో నెల రోజుల వ్యవధిలో ఒకే కుటుంబంలో 4 మృతి చెందారు. అంతే, ఆ గ్రామంలోనే ఆదివాసుల గుండెల్లో గుబులు మొదలైంది. అంతే, అక్కడ కొన్నేళ్లుగా వ్యవసాయం చేసుకుంటూ నివసిస్తున్న 11 కుటుంబాలు ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోయాయి. 6 కిలోమీటర్ల దూరంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో బిక్కుబిక్కుమంటూ తలదాచుకుంటున్నారు. చూడండి అసి వాళ్ళనే అప్పుడు కూడా కలిసినాం. కొమరంభీం జిల్లా తిర్యాని మండలం సమతులగుండం గ్రామం. ఈ గ్రామంలో 11 కుటుంబాలు ఆనందంగా జీవిస్తున్నాయి. గ్రామానికి చెందిన ఆత్రం రాజు కుటుంబం నెల రోజుల వ్యవధిలోనే 4 చనిపోయారు. ఆత్రం రాజు, సోనుబాయి భార్య భర్తలిద్దరూ అనారోగ్యంతో చనిపోయారు. ఆ ఇద్దరు చనిపోయిన వారం వ్యవధిలోనే కుమారులు భీము, మారుతి సైతం అనారోగ్యంతో చనిపోయారు. దీంతో మిగిలిన 11 కుటుంబాల్లో ఆందోళన మొదలైంది. గ్రామంలో ఏదో కీడు జరగబోతుందని ఇక్కడే ఉంటే తమ కుటుంబాలు కూడా గాల్లో కలుస్తున్నాయి. ఊరంతా ఏకమై వలస వెళ్లే నిర్ణయాన్ని తీసుకుంది. గ్రామ పటేల్తో సంప్రదించి గ్రామాన్ని ఖాళీ చేసి వేరే గ్రామానికి వెళ్లి అంగన్వాడీ సెంటర్లో కొన్ని కుటుంబాలు ఆశ్రమం పొందగా మరికొన్ని కుటుంబాలు కొత్తగా గుడిసెలను ఏర్పాటు చేసుకుని ఆశ్రమం పొందుతున్నారు. చూడండి అసి వాళ్ళనే అప్పుడు కూడా కలిసినాం. మా ఊరిలో పరిస్థితి మాకు 4 ఒక కుటుంబాల చనిపోయిన కాడికి వాళ్ళు భయపడి వేరే ఊరికి వెళ్ళిపోయారు. మాకు ఇప్పుడు ఏమంటే ఇబ్బంది, ఇప్పుడు బల్బులు లేవు, కరెంటు లేదు సరిగా. మాకు అలాంటి పరిస్థితి సాయం చేస్తే మంచిది అంటున్నాం సార్. మాకు చెప్పలేదు సార్, మా ఇష్టంతో వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరు మీ కోటి ఎరలేదు, ఉండు ఎరలేదు, వాళ్ళ ఇష్టంతో భయపడ్డారు. 4 పోయింది కదా, ఒక్క ఇంట్లో తల్లి, తండ్రి, మన తమ్ముళ్ళు అన్నలు పోయినాక భయపడి ఇక్కడ ఉంటే మళ్ళీ ఎవరైనా వస్తారో ఏమో అని వాళ్ళకి భయపడి వాళ్ళు వెళ్ళిపోయారు. మా ఊరిలో పరిస్థితి మాకు 4 ఒక వ్యవసాయ పనులు యథావిధిగా చేసుకుంటూ సాయంత్రానికి ప్రభుత్వ పాఠశాలలో బస చేయడానికి సుమారు 40 మంది గ్రామస్తులు తిరిగి చేరుకుంటున్నారు. మళ్లీ సమతులగుండంకు వెళ్లేది లేదని అక్కడే కొత్త గుడిసెలు వేసుకుని జీవనం కొనసాగిస్తామని చెబుతున్నారు. ఈ ఘటనపై అధికారులు స్పందించి వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సామాజికవేత్తలు సూచిస్తున్నారు. సార్ సంతలగుండంలో ఉండే అయితే మా అమ్మ నాన్న అన్న వాళ్ళు చనిపోవడం జరిగింది. అందుకనే భయపడి దీవెనగొల్లి గ్రామానికి వచ్చి స్కూల్లో ఉంటున్నాం. 4 కుటుంబాల్లో ఉంటున్నాం. ఫస్ట్ నాన్న చనిపోయింది, ఆయన అయితే సడన్గానే చనిపోవడం జరిగింది నాన్నది. ఆయన తర్వాత పెద్దన్న చనిపోయింది, ఆయన ఇంకా సేమ్ నాన్న లెక్కనే చనిపోయింది. ఇక అమ్మ మళ్ళా ఉండే అమ్మాయికి అయితే వాపు వచ్చి ఉండే, వాపు ముఖానికి ఇంకా వాపు వచ్చి అది చనిపోయింది. ఆయన తర్వాత మళ్ళా నడపన్న, ఆయనది ఇంకా సేమ్ అదే వాపు వచ్చి చనిపోయింది. 4 చనిపోయింది. ఏదో అట్లానే అన్నాం, కొంచెం అడిగితే ఇది కాల్ చేస్తేనే మంచిది, లేకుంటే ఇట్లానే సస్తారు ఇంకా అని చెప్తే మేము అందుకనే ఇక్కడికి వచ్చేసాం. నా పేరు రాత్రి. గ్రామస్తుల్లో ఉన్న మూఢనమ్మకాలను రూపుమాపేందుకు పోలీసులు ఆ గ్రామాన్ని సందర్శించారు. అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. సమతులగుండం గ్రామంలో ఇటీవల ఒకే కుటుంబంలో 4 మృతి చెందడంతో మూఢనమ్మకాల భయంతో ఏ గ్రామాన్ని వదిలి లింగపూర్ మండలంలోని భీమన్గొంది గ్రామానికి వెళ్లి నివసిస్తున్న ఆదివాసీ కుటుంబాలను ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
మూఢనమ్మకాలపై అవగాహన కల్పించారు. అనంతరం వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. భీమన్గొంది గ్రామం నుండి మళ్లీ సమతులగుండం గ్రామానికి తిరిగి రావాలని గ్రామస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. మూఢనమ్మకాలను వీడాలని చిత్తరంజన్ అన్నారు. గ్రామ ప్రజలకు అండగా ఆసిఫాబాద్ జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. పోలీసులు ప్రజాసేవలు చేయడంలో ముందుంటారని ఆదివాసీ గిరిజనులకు తెలియజేశారు.